రాష్ట్ర ప్రభుత్వం దసరా శరన్నవరాత్రి ఉత్సవాలకు పకడ్బందీ ఏర్పాట్లు చేసిందని మంత్రి సవిత అన్నారు. భక్తులకు సంతృప్తిపరంగా అమ్మ దర్శనం చేసుకుంటున్నట్లుగా తెలిపారు. అధికారులు సమన్వయంతో పనిచేస్తూ సామాన్య భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూస్తున్నట్లుగా తెలిపారు. అసెంబ్లీ శాసనమండలిలో కూటమి మహిళలు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు డ్రెస్ కోడ్ పాటిస్తున్నామని అన్నారు. అమ్మవారి దర్శనం చేసుకోవడం చాలా ఆనందంగా ఉందంటున్న మంత్రి సవితతో మా ప్రతినిధి లిఖిత ఫేస్ టు ఫేస్. దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో మంత్రి సవిత కూడా గాయత్రీదేవిగా ఉన్న అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ నేపథ్యంలో అసలు ఏం కోరుకున్నారు ఏంటో మనతో మాట్లాడటానికి మంత్రి సవిత ఉన్నారు. మేడం చెప్పండి. అమ్మవారికి రాష్ట్రం బాగుండాలి. ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రం కోసం అహర్నిశలు కష్టపడుతూ ముఖ్యంగా మహిళ స్త్రీశక్తి ఎలా ఉండాలి, ప్రతి రంగంలోనూ మహిళలు ఎంటర్ప్రెన్యూర్గా తయారాలి, ప్రతి రంగాల్లోనూ మహిళలు ముందుండాలని ముఖ్యమంత్రి గారు కోరుకున్నారు. ఆ విధంగా అమ్మవారి అనుగ్రహం ఈ రాష్ట్రానికి కావాలి, ఈ రాష్ట్ర ప్రజలందరికీ కావాలి. అన్ని ఏర్పాట్లు చేశాం. భక్తాదులు కూడా లక్షలాది మందిగా వచ్చినా ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేశామన్న విషయం కూడా తెలియజేస్తూ మరి అందరికీ మరొకసారి విజయదశమి శుభాకాంక్షలు తెలియజేస్తాం. మేడం మీతో పాటు పలువురు ఎమ్మెల్యేలు, సహా ఎమ్మెల్యేలు, మంత్రులతో కలిసి వచ్చారు. ఎలా ఫీల్ అవుతున్నారు ఏంటి? చాలా బాగుంది. మాది ఒక కూటమి, మాది ఒక కుటుంబం. ఆ కుటుంబ పరంగా ఈరోజు అందరం మాట్లాడుకొని అమ్మవారి ఈరోజు గాయత్రి మాత ఉంటారు కాబట్టి మరి అందరం కలిసి ఈరోజు రెడ్ కలరే వేసుకోవాలని రెడ్ కలర్ శారీస్తో అందరం వచ్చాం. మరి అందరూ ముగ్గురు మంత్రులము, మరి శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు అందరం కలిసి అమ్మవారిని కోరుకున్నాం. ఈ స్త్రీశక్తి ఆంధ్రప్రదేశ్లో ఏదైతే ముఖ్యమంత్రి గారు కోరుకుంటున్నారో అమ్మవారి అనుగ్రహంతో ఖచ్చితంగా నెరవేరుస్తామన్న విషయాన్ని కూడా తెలియజేస్తాం. మేడం అసెంబ్లీకి రోజుకి ఒక వెరైటీ, ఒక రంగు చీర అనుకొని వస్తున్నారా ఏంటి? అంటే నిన్న పింక్ వేసుకున్నారు, ఇవాళ రెడ్, అంటే రేపటి నుంచి నవరాత్రులకి అమ్మవారు ఏ కలర్ వేసుకుంటారో మేము కూడా అదే కలర్లో వేసుకోవాలి అనే విషయాన్ని అందరం ఆలోచించుకుని డిసైడ్ చేసుకున్నాం. మొత్తం మీద చూసుకున్నట్లయితే అమ్మవారిని దర్శించుకోవటం చాలా ఆనందంగా ఉందని చెప్పి, అదేవిధంగా ఇటు అమ్మవారు ఏ రంగులో ఉందో ఆ రంగులో ఎమ్మెల్యేలు, అదేవిధంగా మంత్రులు అందరం కూడా ఒక కూటమిగా ఏర్పడి అమ్మవారిని దర్శించుకోవడం చాలా ఆనందంగా ఉందని చెప్పి కూడా అంటున్నారు. గాయత్రీదేవిగా ఉన్న అమ్మవారిని దర్శించుకోవడం చాలా ఆనందంగా ఉందని చెప్పి కూడా ఇక్కడ ఏర్పాట్లు కూడా అద్భుతంగా ఉన్నాయి. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక ఇటు నవరాత్రుల్లో అమ్మవారిని దర్శించుకోవడం కూడా ఆనందంగా ఉందని చెప్పి కూడా మంత్రి సవిత చెప్తున్నారు. ఇది కూడా ఉన్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ శ్యామ్తో లిఖిత, వీడియో న్యూస్, ఇంద్రకీలాద్రి నుంచి.